ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు జరిగే 9 రోజుల దేవీ నవరాత్రులు 10వ రోజు విజయదశమి కలిపి దసరా అంటారు. ఇది ముఖ్యమైన శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగను మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాతి 3 రోజులు లక్ష్మీ దేవికి, తర్వాతి 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయంలో అమ్మవారి ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణలో ఈ 9 రోజులు అమావాస్య నుండి నవమి వరకు బతుకమ్మ ఆడతారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక, పాండవులు వనవాసం వెళ్లి జమ్మి చెట్టుపై తమ ఆయుధాల్ని తిరిగి తీసిన రోజు కూడా ఇదే. ఈ సంవత్సరము రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం కూడా ఇక్కడ ఆనవాయితీ. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుణ్ణి 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకుంటారు. అదే విజయదశమి. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం.